భవత్ మీడియాకి స్వాగతం. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిన్న విచారణకు హాజరై వచ్చిన ఎమ్మెల్సీ నవీన్ రావును పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పలువురు కార్పొరేటర్లు నవీన్ రావు నివాసానికి వచ్చి ఆయనను పరామర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని తెలియజేస్తూ ఇలాంటి బెదిరింపులకు టీఆర్ఎస్ పార్టీ భయపడే అవకాశం లేదని, నవీన్ రావుకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు. ఇక హాజరైన వారిలో ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు, కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కంటెస్టెడ్ ఎంపీ రాగిడి లక్ష్మారెడ్డి, పలువురు కార్పొరేటర్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉపేంద్ర రామ్ మా సహచర శాసన మండలి నిన్న ఎంక్వైరీకి పిలవడం జరిగింది కాబట్టి వారికి సంఘీభావం చెప్పడానికి పార్టీ మొత్తం వారి వెంట ఉండదనేటువంటి విషయం తెలియజేయడానికి మేమందరం కూడా రావడం జరిగింది. ఖచ్చితంగా వారి వెంట మేము ఉంటాం. కుమార్ గారిని సందర్భాన్ని బట్టి దాని మీద మా చర్య ఉంటుంది.